గొర్రెపిల్ల రక్తమందు కడగబడిన వారు మాత్రమే జీవ గ్రంథంలో పేరు లిఖించబడిద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకమాలిన్యం అంటకుండా భక్తి చేస్తారో, ఎవరైతే లోకము నుంచి ప్రత్యేకించబడతారో, ఎవరైతే దేవుడి యొక్క నామమును ధరించుకుంటూ ఈ లోకంలో ఒప్పుకుంటారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయని మనకు తెలుసు. అయితే పౌలు ఒక మాట చెప్తున్నాడు, సహకారుల పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. ఆమేన్. దేవుడి పని చేయడం అంటే కానుకిస్తే సరిపోద్దులే, సేవకుడికి ఒక కేజీ బియ్యం ఇస్తే సరిపోద్దులే, లేకపోతే ఏదో ఒకటి సహాయం చేస్తే సరిపోద్దులే అనుకుంటారులే. కానీ సహకారులు అంటే ఏంటంటే సేవకి వెన్నుముకలా నిలబడాలండి. హల్లెలూయా. మనిషి నడవడానికి కనపడకుండా కారణమయ్యేది ఏంటంటే వెన్నుముక. ఈ వెన్నుముక గనక పని చేయకపోతే మనిషి నడవలేడు, కూర్చోలేడు, పరిగెత్తలేడు, ఏమీ చేయలేడు. వెనకున్న వెన్నుముకను బట్టే ఆ మనిషి నడవడానికి కారణమవుతుంది. హల్లెలూయా. అలాగే సేవలో కూడా మనం సహకారులుగా ఉన్నాము అంటే ఒక వెన్నుముక పాత్ర పోషించే వాళ్ళగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. స్తోత్రం కలుగును.